చేశారయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, గుంజారండి. గుంజారంటే పైన అలా గుంజనం అంటామండి మనం. గుంజనం అంటాం, అలా గుంజన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళ అభిమానులు కొంతమంది ఆ పల్లవి పాడారు. ఆ పల్లవిని ఏం చేశారయ్యా అంటే గుంజారు. గుంజనంతో ఒక్కసారిగా ఇక్కడ యుగాంతం వచ్చేసిందండి. ఒక్కసారి ఏమొచ్చేసిందండి? యుగాంత్ వచ్చేసింది. ఎక్కడొచ్చిందండి? గ్రామ్య. ఆయన ఉన్నటువంటి ఆ గ్రామ్యంలో, ఆ గ్రామంలో, గ్రామం గుర్తుపెట్టుకోండి, గ్రామ్య అనే పదం వస్తుంది. గ్రామ్య. సో యుగాంత్ ఆయా హై, కహా ఆయా హై? గ్రామ్య. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు మన వీడియోలో 10th క్లాస్ ఫస్ట్ లెసన్ బరస్తే బాదల్ కవిత యొక్క కవి అయినటువంటి శ్రీ సుమిత్రానంద్ పంత్ గారి గురించి క్లియర్ గా తెలుగులో తెలుసుకుందాం. కవి పరిచయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. క్వశ్చన్ నెంబర్ 17 లో మనకి 2 కవి పరిచయాలు ఇస్తారు, అందులో ఒకటి రాయమంటారు. 5 మార్కులు మనం సంపాదించుకోవాలి అంటే రాబోయేటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ న్యూ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ లెసన్ బరస్తే బాదల్ కవిత యొక్క కవి శ్రీ సుమిత్రానంద్ పంత్ గారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 5 మార్కుల కోసం మనం ఖచ్చితంగా కవి పరిచయాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పాయింట్స్ వారీగా రాయడం చాలా ముఖ్యం. ముందుగా మనం చూసినట్లయితే సుమిత్రానంద్ పంత్ కవి పరిచయం. కవి పుంలింగ్ అవుతుందండి. కవయిత్రి स्त्रीलिंग. बरसते बादल कविता के कवि सुमित्रानंद पंत हैं. बरसते बादल टाइटल अंडी मन लेसन टाइटल अदी बरसते बादल. कविता के कवि, कविता एकवचन, कविताएं बहुवचन. कविता के कवि कवि पुंलिंग अंडी सुमित्रानंदन पंत हैं. फस्ट सेंटेंस నేర్చుకున్నామండి. బరస్తే బాదల్ టైటిల్ చెప్తున్నాం. ఆ పాట యొక్క కవి ఎవరు, కవిత యొక్క కవి ఎవరండి? సుమిత్రానంద్ పంత్ हैं. बरसते बादल कविता के कवि सुमित्रानंद पंत है. क्लियर अंडी. सेकंड, वे ఛాయావాది युग के प्रमुख कवि है. ఇది టెక్స్ట్ బుక్ లో లేదండి. పాయింట్స్ ని పెంచడం కోసం దీన్ని మనం ఇక్కడ రాయడం జరిగింది. वे ఛాయావాది युग के प्रमुख कवि हैं. प्रमुख प्रसिद्ध फेमस अंడి. प्रमुख प्रसिद्ध कवि थे. वे ఛాయావాది युग के प्रमुख कवि थे. ఛాయావాది అంటే ఆధునిక కాలం, హిందీ సాహిత్యంలో ఆధునిక కాలంలో ఈ ఛాయావాది అనేటువంటి యుగం అండి. అంటే ప్రకృతి గురించి రాసినటువంటి కవులు. వీళ్ళల్లో ప్రముఖ కవి ఎవరండి అంటే సుమిత్రానంద్ పంత్ हैं. वे ఛాయావాది युग के प्रमुख कवि हैं. वे प्रकृति के बेजोड़ कवि माने जाते हैं. वे ప్రకృతి మన నేచర్ గురించి బేజోడ్ అంటే కంపేర్ చేయడం, వాళ్ళని కంపేర్ చేయడం. బేజోడ్ అంటే అన్కంపేరబుల్, అంటే ప్యారలల్ గా ఎవరు లేరండి. ఎవరితో ప్యారలల్ గా? సుమిత్రానంద్ పంత్ తో ప్యారలల్ గా. అంటే మన తెలుగులో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా అయితే ప్రకృతి గురించి రాస్తారో, అదే విధంగా హిందీలో ప్రకృతి గురించి కవితలు రాయాలి అంటే సుమిత్రానంద్ పంత్ గారిని. ఈయనకి సాటి అంటే కంపేర్ చేయడానికి, పోలిక చెప్పడానికి కూడా ఎవరు లేరు. ఆ పోలిక చెప్పలేకపోవడం ఏమంటారంటే బేజోడ్ అంటే వాళ్ళతో కంపేర్ చేయలేమండి. ఎవరితో కంపేర్ చేయలేము? సుమిత్రానంద్ పంత్. वे प्रकृति के बेजोड़ कवि माने जाते थे. कौन? सुमित्रानंद पंत. इनका जन्म 20 मई, इनका जन्म कब हुआ था? 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. इनका जन्म नानी का అనేది ఉపయోగించాలి. ఎందుకంటే జన్మ పుంలింగ్ అండి. इनका जन्म, వీరి యొక్క జన్మ 20 మై అంటే మే నెల అండి. सन 1900 में 1900 లో అల్మోడా జిల్లాకే కౌసాని గావ్ మే హువా. కౌసాని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి లోయలలో, అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఒక ఊరండి. ఆ ఊరిలో ప్రకృతి మధ్య ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈయన జన్మించాడు. అందుకే బహుశా చిన్నప్పటి నుండి కూడా ఈయన నేచర్ పట్ల అంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం. ఉత్తరాఖండ్ లో ఒక అద్భుతమైనటువంటి గ్రామం అండి, అందమైనటువంటి గ్రామం ఈ కౌసాని. ఈ కౌసాని గావ్ అంటే గ్రామం అండి. గావ్ అంటే గ్రామం అని కూడా అనొచ్చు మనం. गांव जिले के कौसानी गांव में हुआ. इनका जन्म 20 मई सन 1900 में 1900 लो 1900 लो इनका अल्मोड़ा जिले के कौसानी गांव में इनका जन्म हुआ था. 7 वर्ष की उम्र में 7 అండి 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఈయన ఏజ్ ఎంత ఉందండి? అప్పుడు 7 ఇయర్స్ అండి. ఉమ్రమే 7 ఇయర్స్ అప్పుడు ఉమ్రమే ఏజ్ లో స్కూల్ మే పాఠశాల విద్యా మందిర్. స్కూల్ అంటే పాఠశాల, విద్యా మందిర్ అనొచ్చండి. కావ్య పాఠ్ కే లియే కవితల్ని చదవడం, స్టేజ్ పైకి వెళ్లి ఆ కవితల్ని చదవడం, ఆ చదివేటువంటి ఆ విధానం, ఆ కవితను పలికేటువంటి ఆ విధానానికి గాను ఈయనకి పురస్కృత్ కియే గయే థే. పురస్కారాలు, ఎన్నో అవార్డ్స్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎవరికి? సుమిత్రానందన్ పంత్ గారికి. ఎప్పుడు అంత వయసు ఎంత తెలిసినప్పుడు 7 ఇయర్స్ అండి ఆయనకి. 7 वर्ष.
7 సంవత్సరాల వయసులోనే ఆయన అనేక పురస్కారాలను స్కూల్లో పొందడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ మనం చూద్దామండి. సాహిత్య లేఖन के लिए इन्हें సాహిత్య అకాడమీ, సోవియట్ రూస్ और చిదంబర కావ్య के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. ఈయన చేసినటువంటి సాహిత్య రచనలన్నిటికి గాను సాహిత్య లేఖన్ के लिए ఆయన చేసిన సాహిత్య సేవకు గాను ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే సోవియట్ రూస్ అంటే రష్యా అండి, సోవియట్ రూస్ అవార్డు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది రష్యా సైడ్ నుండి మనకి. అలాగే చిదంబర అనేటువంటి కావ్యానికి గాను జ్ఞానపీఠ పురస్కార్ దియా గయా. జ్ఞానపీఠ పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. హిందీలో మొదటి జ్ఞానపీఠ పురస్కార్ సుమిత్రన్ పంత్ గారికి చిదంబర కావ్యానికి ఇవ్వడం జరిగిందండి. इन्हें प्रकृति के सुकुमार कवि भी कहते हैं. ప్రకృతి యొక్క సుకుమార కవి అని కూడా ఈయన అంటారు. ఇంకా నిధన్ అంటే మృత్యు అండి. ఈయన యొక్క నిధన్ सन 1977 में हुआ. చిన్న ట్రిక్ చెప్తారండి. జన్మ చూడండి, జన్మ పుంలింగ్, నిధన్ కూడా పుంలింగే. జన్మ వచ్చేసి 1900 నిధన్ అండి, నిధన్ వచ్చేసి 1977. గమనించండి ఇక్కడ 0077 ఇది గుర్తుపెట్టుకోండి. 007 జేమ్స్ బాండ్ అండి, 0077 సుమిత్రానంద్ పంత్. సో ట్రిక్ ద్వారా మనం రెండు వాక్యాలు గుర్తుపెట్టుకోవచ్చండి. సుమిత్రానంద్ పంత్ కా జన్మ అనాలండి, సుమిత్రానంద్ పంత్ కా జన్మ, సుమిత్రానంద్ పంత్ కా నిధన్ రెండు ఒకటేనండి. సుమిత్రానంద్ పంత్ కా జన్మ 1900 में हुआ, సుమిత్రానంద్ పంత్ కా నిధన్ 1977 में हुआ. అనాలండి చివరి పుంలింగ్ కాబట్టి हुआ. రెండు సెంటెన్సెస్ వచ్చేసిన చూడండి పాయింట్స్ లో. సుమిత్రానంద్ పంత్ కా జన్మ 1900 में हुआ, సుమిత్రానంద్ పంత్ కా నిధన్ 1977 में हुआ. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. సో ట్రిక్ ఏంటండి, ఈజీగా మనం గమనించాల్సిన ట్రిక్ ఏంటండి, 0077 జేమ్స్ బాండ్ నెంబర్ అండి, 007 సుమిత్రానంద్ పంత్ యొక్క నెంబర్ అండి. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. 9th పాయింట్ రచనలు. దీన్ని గుర్తుపెట్టుకోవడం ట్రిక్ చెప్తానండి. నెక్స్ట్ పాయింట్, సుమిత్రానంద్ పంత్ గారి రచనలు ఈజీగా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి రచనలు మాత్రమే, మిగతా రచనలు కాదు. ఓన్లీ టెక్స్ట్ బుక్ లో ఉన్న రచనలు మనకి 9 ఉన్నాయండి, అందుకే 9th పాయింట్ గా తీసుకున్నాను. ఇంకి ప్రముఖ రచన సింగులర్ అండి, రచనాయే ప్లూరల్ అవుతుంది, రచన స్త్రీలింగ్ కాబట్టి ఇంకి అన్నామండి. వీరి యొక్క ప్రముఖ రచనలు వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళ और బూడా చాంద్, చిదంబర. 9 ఉన్నాయి చూడండి. వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళ और బూడా చాంద్, చిదంబర. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఒక అద్భుతమైన ట్రిక్ చెప్తానండి. తప్పుగా అనుకోవద్దండి, కేవలం గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఒక రహస్యం చెప్తాను మీకు. రహస్యాన్ని చెప్తున్నాను, ఇది సీక్రెట్ గా మన మధ్య ఉండాలండి, ఇది ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే తప్పుగా అనుకోవద్దండి. సుమిత్రానంద్ పంత్ గారికి మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఆయన గొప్ప కవి, లేఖక్ పుంలింగ్ అండి, లేఖికా స్త్రీలింగ్, కవి పుంలింగ్ అండి, కవయిత్రి స్త్రీలింగ్. సో కవి లేఖకే కాకుండా ఆయన మంచి వీణని ప్లే చేసేటువంటి వాడు అనుకోండి. ఒక వీణని, మన వీణ ఏదైతే ఉందో ఆ వీణని ప్లే చేస్తాడు కాబట్టి మంచి ఆర్టిస్ట్ అని కూడా అనుకోండి. అలా అనుకోండి, ఒక కథ అనుకోండి, ఇది రహస్యం, ఒక సీక్రెట్. వీణ అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఇన్ని సుమిత్రానంద్ పంత్ గారు దేన్ని ప్లే చేయడంలో మంచి ఎక్స్పర్ట్ అండి, వీణ. ఒక రచన గుర్తుందండి. రెండోది, దానిపై ఒక అద్భుతమైన గ్రంథాన్ని కూడా రాశాడండి. అందులో వచ్చే రాగాలు, స్వరాలు, జతుల గురించి అద్భుతంగా ఒక గ్రంథం కూడా రాశాడు. గ్రంథం నుండి గ్రంథి అనేది గుర్తుపెట్టుకోండి. వీణ గ్రంథి. పల్లవ్, ఇంతలో ఆయన అభిమానులు కొంతమంది సార్ పల్లవి పాడండి సార్ అన్నారు. అప్పుడు ఆయన పల్లవి పాడారు, లేదా అభిమానులు ఎవరో ఒకళ్ళు పల్లవి పాడారండి. ఆయన రాసిన గ్రంథాల నుండి ఒక రాగాన్ని తీసుకుని పల్లవి పాడి, ఆయన పాడితే బాగుండేది. సరే, ఆయన అభిమానులు ఎవరో పాడారండి. ఆ పల్లవి పాడడంతో ఆ పల్లవిని ఎలా పాడారయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, గుంజారంటే పైన అలా గుంజనం అంటామండి మనం, గుంజనం అంటాం. అలా గుంజన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళ అభిమానులు కొంతమంది ఆ పల్లవి పాడారు. ఆ పల్లవిని ఏం చేశారయ్యా అంటే గుంజారు. గుంజనంతో ఒక్కసారిగా ఇక్కడ యుగాంతం వచ్చేసిందండి. యుగాంత్ వచ్చేసింది. ఎక్కడొచ్చిందండి? గ్రామ్య. ఆయన ఉన్నటువంటి ఆ గ్రామం గుర్తుపెట్టుకోండి, గ్రామ్య అనే పదం వస్తుంది, గ్రామ్య. సో యుగాంత్ ఆయా హై, కహా ఆయా హై? గ్రామ్య అనుకోండి, గ్రామం అనుకోండి. సో కదండి, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. ఆయన దేన్ని ప్లే చేయడం ఎక్స్పర్ట్ అండి, వీణని. దానిపైన ఆయన గ్రంథం రాశారు. ఇంతలో అభిమానులు ఒక పల్లవి పాడారు. ఆ పల్లవిని వాళ్ళు గుంజారండి. గుంజడంతో ఏమొచ్చిందండి? యుగాంతం వచ్చేసింది. ఎక్కడండి? ఆ గ్రామంలో. అప్పుడు ఒక స్వర్ణ కిరణ్ ఒకటి వచ్చింది అనుకోండి. స్వర్ణ అంటే గోల్డ్ అండి. అసలు ఒక గోల్డెన్ కలర్ లో ఉన్నటువంటి ఒక కిరణం ఆ ఊరి పైన వచ్చింది. అప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి మనుషులంతా కూడా
కళ ఆవిడ బూడా చాంద్గా మారిపోయారు. అందరూ కూడా బూడా చాంద్ లాగా, అంటే చాంద్ అంటే చంద్రుడు అంటే మనం అనుకోవద్దు, అలా కళ అనుకోండి, దీన్ని కాల అనుకోండి, నల్లగాను లేకపోతే ముస్లిం వాడిగాను మారిపోయారు అనుకోండి. మనం గుర్తుపెట్టుకోవడానికి కళ ఆవిడ బూడా చాంద్. లాస్ట్ వన్, ఇదంతా ఒక చిదంబర రహస్యం. కాబట్టి 9 రచనలు మనకు గుర్తొస్తాయి. వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణ కిరణ్. అక్కడ ఉన్న మనుషులంతా ఏమైపోయారండి? కళ ఔర్ బూఢా చాంద్, కళ ఔర్ బూఢా చాంద్. లాస్ట్ వన్, ఇదంతా చిదంబర రహస్యం. ఈ ట్రిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 9 పాయింట్స్ మీకు ఈజీగా గుర్తుంటే దయచేసి తప్పుగా అనుకోవద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.